విజయవాడ ఆటోనగర్లోని మెకానిక్ షెడ్డులో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ప్రైవేటు బస్సులు తగలబడుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆటోనగర్లో ఈరోజు 11 గంటల ప్రాంతంలో సుమారుగా ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ఒక మెకానిక్ షెడ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మనం సంఘటనా స్థలం దగ్గర ఉన్నాము. ఇక్కడ మొత్తం పార్క్ చేసి ఉంచుతూ ఉంటారు ఈ ప్రైవేటు వాహనాలు అన్నిటినీ. కొన్ని రిపేర్కి సంబంధించి, అదేవిధంగా కొన్ని రిపేర్ చేసిన తర్వాత వాటి పనితీరు చూసేందుకు ఇక్కడ ఉంచుతారని స్థానికులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు చాలా విలువైనటువంటి ఈ వస్తువులు ఇక్కడ ఈ బస్సులన్నీ ఇక్కడ ఉంచారు. సుమారుగా 7 బస్సులు ఇక్కడ దగ్ధమయ్యాయని మనకి తెలుస్తుంది. 5 బస్సులు దాదాపు ఎక్కువ శాతం దగ్ధమైనట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ బస్సు చూసుకున్నట్లయితే పూర్తిగా అసలు సీట్లు అన్నిటితో సహా దగ్ధమైంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే బస్సులో టైర్లు, అదేవిధంగా బస్సు పైన ఉండేటువంటి కలరు, వాటికి ఉండే ఫోము, లోపల ఇవన్నీ లగ్జరీ బస్సులు కావటంతో లోపల సీట్లకి ఉండేటువంటి ఆ ఫోము, వీటన్నిటిని త్వరగా ఒక్కసారి ఒక చిన్న నిప్పురవ్వ అంటుకున్నా సరే వెంటనే అది ఆ బస్సులో మొత్తం మిగతా వాటన్నిటికీ అంటుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ బస్సులన్నీ తగలబడ్డాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు బస్సు ప్రమాదానికి, అగ్ని ప్రమాదానికి కారణాలేంటి స్పష్టంగా తెలియనప్పటికీ ఇందులో ఉండేటువంటి బ్యాటరీలు, అదేవిధంగా వెల్డింగ్ పనులు చేస్తున్నప్పుడు ఏదైనా వచ్చిందా అనేటువంటి కోణంలో కూడా ఇటు అధికారులు వాటిని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఇప్పుడు కొద్దిసేపటి కిందటే అదుపులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక్క చోట జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదం పక్కనే బస్సులు ఉండటంతో పూర్తిగా వచ్చాయి. అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు ఇక్కడికి వెంటనే వచ్చి ఇక్కడ ప్రమాదం జరిగిందని తెలుసుకొని వాళ్లే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి క్రేన్లను తీసుకువచ్చి మరి కొన్నిటిని బయటికి తీయటంతో సుమారుగా 10 వాహనాలు బయటికి తీశారని చెప్తూ ఉన్నారు. దీంతోనే ఈ ప్రమాద తీవ్రత కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్కింగ్ ప్లేస్ అంతా పూర్తిగా వాహనాలతో నిండి ఉంది. లోపలికి వచ్చేందుకు కూడా మొదట ఇక్కడ ఖాళీ లేని పరిస్థితి ఉంది. వెంటనే క్రేన్ తోటి వాహనాలు తీయటంతో ఈ కొంత ఖాళీ వచ్చిందని చెప్పుకోవచ్చు. దీంతో ఇక్కడ అగ్ని ప్రమాదానికి సంబంధించి అధికారులు కూడా వచ్చి వీటన్నిటినీ పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో ఇక్కడ నిర్వాహకులు ప్రస్తుతం అందుబాటులో లేనప్పటికీ అసలు ఏం జరిగింది అనేది ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మనతోటి శ్రీనివాసులు, అడిషనల్ డైరెక్టర్ అగ్నిమాపక శాఖ అధికారి మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇక్కడ మొత్తం ఎన్ని వాహనాలు దగ్ధమయ్యాయి, ఇక్కడ అసలు ఎటువంటి వర్క్ జరుగుతుందని సమాచారం? ఇప్పుడు ప్రసన్న పార్కింగ్ లైన్స్ నందు ఈ మాకు ఫైర్ కాల్ను 12 o'clockకి మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఆటోనగర్ అగ్నిమాపక కేంద్ర వెహికల్ అనేది ఇక్కడికి రావడం జరిగింది. మెయిన్గా ఇక్కడ జరిగేటువంటి వర్క్ ఏంటంటే బస్ ఫ్యాబ్రికేషన్ వర్క్, చిన్న మెయింటెనెన్స్ వర్క్ అనేవి చేస్తూనే ఉన్నారు. మాకు వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఏదో వర్క్ చేస్తుంటే కొంచెం ఫైర్ స్టార్ట్ అయిందని తెలిసింది. వెంటనే దానికి అడ్జసెంట్ అన్ని బస్సులన్నీ ఒకదాని ప్రక్కన ఒకటి ఉండడం వల్ల ఒక బస్సులో క్యాచ్ అయిపోయి అది అడ్జసెంట్ వెహికల్స్కి అన్నిటికీ 7 వెహికల్స్కి క్యాచ్ కావడం జరిగింది. వాటిల్లో 4 వెహికల్స్ అయితే మన పార్షియల్గా దగ్ధం కావడం జరిగింది. 3 వెహికల్స్ అయితే పూర్తిగా పోయినాయి. మనకి దీంట్లో ఎక్కువగా ప్లాస్టిక్, ఈ రబ్బరు ఇటువంటి వస్తువులు ఉండడం వల్ల ఫైర్ క్యాచ్ అయిన తర్వాత అంత ఫాస్ట్గా మనకి కంట్రోల్ కాదు, ఎక్స్టింగ్విష్ కాదు ఇది. వాటర్ కొట్టిన వెంటనే అది కంట్రోల్ అయిపోతుంది, మళ్ళీ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. దానికోసమని మనం వెహికల్స్ ఒక 5 వెహికల్స్ విజయవాడ, కొత్తపేట నుంచి మొత్తం ఒక 5 వెహికల్స్ని మనం టర్న్అవుట్ చేయడం జరిగింది. వీటితో పాటు అయితే ఇప్పుడైతే ఫైర్ అయితే కంట్రోల్ అయిపోయింది. ఫర్దర్గా అడ్జసెంట్ ఉన్నటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా తీపిచ్చేసి మనం వాటిని సేవ్ చేయడం జరిగింది. అయితే ప్రమాదానికి స్పష్టమైన కారణాలు ఏమైనా తెలిసాయా? నిర్వాహకులు ఏమని చెప్తారు? ఎలక్ట్రికల్ వర్క్, ఇది వెల్డింగ్ వర్క్ లేకపోతే ఏదో మెయింటెనెన్స్ వర్క్ చేస్తూ ఉంటే ఫైర్ స్టార్ట్ అయిందని తెలిసింది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంప్లీట్గా మనం ఎలా జరిగింది ఏంటనేది మన నిర్వాహకులతో మనం మాట్లాడితే తెలుస్తుంది. ఇప్పుడైతే మాకు తెలిసినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారము వర్క్ జరుగుతున్నది, ఎలక్ట్రికల్ వర్క్, ఇది వెల్డింగ్ వర్క్ జరుగుతున్నది. దానివల్ల అది ఫైర్ స్టార్ట్ అయిందనేది తెలిసింది. థ్యాంక్ యూ.
ఇది అధికారులు చెప్తుంది. మొత్తం మీద వాళ్ళు మొత్తం ఇప్పటి వరకు 3 చోట్ల నుంచి ఇటు అగ్నిమాపక శాఖ వాహనాలు వచ్చి సత్వరమే వచ్చి వాళ్ళు ఫైర్ ఫైటింగ్ చేయటంతో ప్రస్తుతం అదుపులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నిర్వాహకులు లేరు. ఈరోజు ఆదివారం కావటంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఇక్కడ పూర్తి స్థాయి వాహనాలు ఉండటంతో పాటుగా చాలా మంది సిబ్బంది కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంటుంది. ఈరోజు ఆదివారం కావటంతో చాలా తక్కువ మంది ఇక్కడికి వచ్చారని చెప్తూ ఉన్నారు. వెంటనే ఈ ప్రమాదం చూసిన వెంటనే అంటే బయటికి పొగలు భారీ ఎత్తున రావడంతో పక్కనే ఉన్నటువంటి స్థానికులు వచ్చి ఇక్కడ సత్వరమే వాళ్ళు సాయం చేయడంతో చాలా వరకు ఈ ప్రమాద తీవ్రత అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 7 బస్సులు దగ్ధమయ్యాయని చెప్పుకోవచ్చు. ఇందులో చాలా కాస్ట్లీగా ఉండటంతో అంటే లగ్జరీకి సంబంధించిన సీట్లు ఇవన్నీ ఉండటంతో ఒకదానికి వెంటనే ఈ మంటలు అంటుకొని ఈ విధంగా సత్వరమే అంటుకొని పూర్తిగా దగ్ధమయ్యాయని చెప్పుకోవచ్చు. దీనికి ఇంకా పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి అయితే ఉంది. దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు అయితే చేస్తామని పోలీసులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ సోమేష్తో జయప్రకాష్, టీవీ న్యూస్, ఆటోనగర్ నుంచి.